ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ద్రౌపది లేవనెత్తిన ప్రశ్నలను చూసి అక్కడ ఉన్న అంతా కూడా భయకంపితులైపోయి నీకు యుధిష్ఠిరుడు మాత్రమే అంటే ధర్మధర్మ సమాధానం చెప్పడం అని చెప్పేసి భీష్ముడు అన్నాడు. ఇక నెక్స్ట్ మహారాణి ద్రౌపది ఆర్తి అయి ఆడుగొర్రె వలె ఆక్రోశించడం చూచి కూడా దుర్యోధనులకు భయపడి ఉండే రాజులు మంచి చెడు ఏది మాట్లాడారు. అప్పుడు రాజపుత్రులు రాజపౌత్రులు అందరూ కూడా మౌనంగా ఉండడాన్ని చూచి దుర్యోధనుడు నవ్వుతూ ద్రౌపదిలా అన్నాడు, ద్రౌపది, ఈ నీ ప్రశ్న బలిష్ఠుడైన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఈ నీ భర్తలకే వదిలిపెడుతున్నాను. వీరినే నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వమును. పాంచాలి, నిన్ను పనంగా పెట్టే అధికారం ధర్మరాజునకు లేదని ఈ పెద్దల సమక్షంలో నీ భర్తలకు చెప్పమను. నీ భర్తలను చెప్పమను అంటే ధర్మకు అంత లేదు, ధర్మం తప్పు చేశాడు అని చెప్పమను. అప్పుడు నీకు దాసి విముక్తి కలిగిస్తాను. అంటే ఏంటి, ధర్మరాజు తప్పు చేశాడు, ద్రౌపదిని పందెంలో పెట్టే అర్హత ధర్మరాజుకు లేదు అని భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు చెప్పాలంట. అప్పుడు నేను వదిలేస్తా అంటున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. ధర్మరాజు మహాత్ముడు, ఇంద్రతుల్యుడు, ధర్మబద్ధుడు. నిన్ను పనంగా పెట్టడానికి తనకు అధికారం ఉన్నదో లేదో తననే చెప్పమును. ఆయన మాటను బట్టి నీవు దాసివో కాదో వెంటనే నిర్ణయించుకునవచ్చును. సజ్జనుడైనటువంటి సభలోని కౌరవులందరూ నీ గురించే బాధపడుతున్నారు. మందభాగ్యులైనటువంటి నీ భర్తల పరిస్థితిని గమనించి నీ ప్రశ్నకు ఉన్నదన్నట్లుగా సమాధానం చెప్పలేకున్నారు. అప్పుడు సభ్యులందరూ దుర్యోధనుడి పలుకులను పెద్దగా అభినందించారు. గర్జనలను చేస్తూ ఉత్తరీయాలను నూపారు. మరొక వైపు ఆహాకారాలు చెలరేగాయి. అంటే సమాధానం చెప్పే ఇదిగా వాళ్ళు ఉన్నా చెప్పలేకపోతున్నారమ్మా, ఎందుకంటే నీ భర్తల వల్ల అని అంటున్నారు. ఇక అప్పుడు దుర్యోధనుని ఆ రమణీయ వచనాలను విని కౌరవ సభల ఆనందం కూడా వెల్లివిరిసింది. ఎందుకు, దుర్యోధను కొంచెం ద్రౌపది పట్ల కొంచెం ప్రశాంతంగా మాట్లాడాడు కదా. ఇతర రాజులు కూడా సంతసించి దుర్యోధనుని కురుశ్రేష్ఠుడని, ధార్మికుడని చెప్పేసి ఆదరించారు. ఆ రాజులందరూ ధర్మరాజు ఏం చెబుతాడని చెప్పేసి ముఖాలు చాచి ధర్మరాజు వైపే చూడసాగారు. ఏమన్నాడు దుర్యోధనుడు, ధర్మరాజు చేసింది తప్పు అని నీ ఇతర మొగులు అంటే మిగిలిన నలుగురు భర్తలను చెప్పమను, నేను నిన్ను వదిలేస్తా, అసలు నీకు దీనికి సంబంధంలా, మేమే చూసుకుంటాం, అడుగు వాళ్ళని అని అంటున్నాడు. దాన్ని మిగతాలంతా అమ్మయ్యా ఒరి దుర్యోధనుడు మంచోడారు అనుకుంటా ఉన్నాడు. బట్ నలుగురు ఎందుకు చెప్తారు, అసలు ధర్మరాజు చేసిన తప్పు అని చెప్పి అసలు అనలేరు. సో పాయింట్, యుద్ధంలో పరాజయమైనటువంటి అర్జునుడు, భీమసేనుడు, నకుల, సహదేవులు ఏమంటారన్నటువంటి కుతూహలం సభ్యుల మనసుల్లో ఏర్పడింది. ఆ కోలాహలం సద్దుమనగానే భీమసేనుడు చందన చర్చితమై అందమైన తన దివ్య బాహువునెత్తి ఇలా అన్నాడు, మహాత్ముడు, మాకు పితృ సమానుడైన ధర్మరాజు మా యజమాని కాకుంటే మేము ఈ కౌరవుల అత్యాచారాన్ని సహించేవారమే కాదు. ఆయన మాకు పితృ సమానులు అన్నే కాదు, మా మీద సర్వ హక్కులు ఆయనకున్నాయి. అలా గనక లేని పక్షంలో ఈ కౌరవుల్ని చంపి అవసరపడేసి ఉన్నారు, ఎదవలారన్నట్టు చెప్పుకున్నాడు. ఈ ధర్మజుడు మా తపస్సులకు, ప్రాణాలకు, పుణ్యాలకు కూడా ప్రభువే. ద్రౌపదిని పణంగా పెట్టకముందు తాను ఓడినట్లు ధర్మజుడు భావించకపోతే అప్పుడు మేమంతా ఓడినట్లే. నేను ఓడకున్నట్లయితే నేను బ్రతికి ఉండగానే ద్రౌపది కేసరులను సృష్టించిన ఈ దుశ్శాసనం నేలపై నిలువగలిగేవాడు కాదు. నా భుజాలను చూడండి, విశాలంగా గుండ్రంగా తలుపుల గడియ వలె ఉన్నాయి. వీటి మధ్య చిక్కి ఇంద్రుడు నేను విడిపించుకొనలేడు. ఏమంటున్నాడు, ధర్మరాజు ప్రాపర్టీ బాబు మేమంతా, అందుకే ఓడేం కాబట్టి సైలెంట్గా ఉన్నాం. అంటే ఏం చెప్తున్నాడు, ఇండైరెక్ట్గా ద్రౌపది కూడా ధర్మరాజు ప్రాపర్టీ బాబు అన్నాడు చెప్తున్నాడు. నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను, అన్న మీది గౌరవం నన్ను కట్టిపడవేసింది. అర్జునుడు కూడా మిన్నకున్నాడు కాబట్టి ఈ సంఘటనని దాటలేకపోతున్నాను. ధర్మరాజు ఆదేశిస్తే సింహం క్షుద్ర మృగాలను పీడించినట్లు పాపతున్నటువంటి ఈ దుర్యోధనాదులను కత్తులు బట్టి నా కరతాళాలతో పిప్పి చేయగలను. ఇక అప్పుడు భీష్మ, ద్రోణ, విదురులు ఇదంతా క్షమించు, నీవేమైనా చేయగలవాడివే అని భీమసేనుడితో అన్నారు. సో వాట్ నెక్స్ట్, కరుణుడు అన్నాడు కదా వాగాల్సినోడు, రేపు వాగుతాడు, రేపు డిస్కస్ చేద్దాం.